ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన అతిపెద్ద వార్త. బిఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ల పంపిణీని ప్రారంభించింది. ఈ సిమ్స్ ను ఆగస్టులో డెలివరీ కూడా చేయవచ్చు. అంటే టాటా అనేది డేటా సునామీని సృష్టించబోతుంది. ఇక దీంతో జియో మళ్లీ దాని యొక్క ధరలను తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ పని కనుక ఇప్పుడు జియో చేయకపోతే జియో తప్పకుండా నాశనమయ్యే అవకాశమే ఉంది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఉచిత సిమ్ సేవలను ఇప్పటికే ప్రారంభించింది. అనేక ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్లను పంపిణీ చేస్తూ ఉంది. ఈ విషయం బిఎస్ఎన్ఎల్ స్వయంగా తెలియచేసింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ విషయం బిఎస్ఎన్ఎల్ కు కూడా ఇప్పుడు బాగా తెలుసు. ఎందుకంటే మిగిలిన ప్రైవేట్ కంపెనీల యొక్క ధరలు దాదాపుగా 10 నుండి 27% పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటుంది. దీంతో బిఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్లను పంపిణీ చేస్తూ ఉంది. ఉచిత సిమ్లతో పాటు మొదటి ఏడాది డేటా సేవను కూడా ఉచితంగా పంపిణీ చేయవచ్చనే టాక్ కూడా వినపడుతుంది. అతి త్వరలోనే ఈ సేవ భారత్ లో కూడా రోల్ అవుట్ అనేది అవ్వవచ్చు. ఆగస్టులో బిఎస్ఎన్ఎల్ టాటా గ్రూప్ సహకారంతో భారత్ లో డేటా సునామీని తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. అతి తక్కువ ధరకే 4G హై స్పీడ్ డేటా 2024 నాటికి బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో కనీసం 1,00,000 బేస్ స్టేషన్లను కూడా ఆపరేషనల్ గా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వాటిలో హార్డ్వేర్ మాత్రమే మిగులుతుంది. అంటే 4Gలో సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయవచ్చు. ఇక 2025లో దాన్ని 5Gకి అప్గ్రేడ్ గా కూడా మార్చవచ్చు. బిఎస్ఎన్ఎల్ తన కవరేజీని పెంచేందుకు పెద్ద ఎత్తున సన్నద్ధం చేస్తుంది. 4G సరిగ్గా అందని గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ 4Gని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పుడు ఒక భారీ ముందడుగు వేసింది. 1,00,000 బేస్ స్టేషన్స్ అంటే ఈ సంఖ్య నిజంగా చాలా పెద్దది కదా. భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేది ఒక ప్రధాన నెట్వర్క్ మాత్రమే కాదు, ఇదొక బ్యాక్ బోన్ అంటే వెన్నెముక లాంటిది. అసలు బ్యాక్ బోన్ నెట్వర్క్ అంటే ఏమిటో ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెబుతాను, జాగ్రత్తగా వినండి. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అంటే దీని బ్యాక్ బోన్ నెట్వర్క్ అనేది చాలా లోతుగా ఉంది. నిజం చెప్పాలి అంటే జియో, ఎయిర్టెల్ కంటే చాలా లోతుగా. ఇంకా మీకు చెప్పాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో ఎక్కడైనా కూడా 4Gని అందించగలదు. కాబట్టి ఈ ధరల వద్ద బిఎస్ఎన్ఎల్ అందించే ధరలు, ఈ ధరలకు 4Gని విడుదల చేస్తే భారతదేశం అంతటా కూడా అమలు చేస్తే జియో మరియు ఎయిర్టెల్ వారు పెంచిన ధరలను తప్పకుండా తగ్గించాల్సిన అవకాశం ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే వారు కనుక వారి ధరలను తగ్గించలేకపోతే దాని వలన కలిగే నష్టాలు కూడా చాలా ఎక్కువ. అందువల్ల వారు తప్పకుండా తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే జియో, ఎయిర్టెల్, విఐఏ ఇలా కనుక చేయకపోతే జియో యూజర్ బేస్ ఇప్పటికే పెరిగినట్లు అనుకుందాం. ఎయిర్టెల్ కూడా ఈ సవాలును అర్థం చేసుకుంటుంది. ఇక బిఎస్ఎన్ఎల్ ను ఎదుర్కొనేంత బలం విఐకి లేదు. కాబట్టి ఈ ర్యాంకింగ్ లో ఈరోజు ర్యాంకింగ్ కనుక మనం తీసుకుంటే అత్యధిక వినియోగదారులు ఉన్న జియోతో, ఆ తర్వాత ఎయిర్టెల్తో, ఆ తర్వాత విఐతో, చివరిగా బిఎస్ఎన్ఎల్ తో 4 ర్యాంక్స్ గా ఉన్నారు అనుకుందాం. కాబట్టి మొదటగా బిఎస్ఎన్ఎల్ విఐ యొక్క ప్లేస్ ను కత్తిరించేసింది. అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 3వ స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ యొక్క పోటీ ఎయిర్టెల్, మరి ఎయిర్టెల్ ను కూడా బిఎస్ఎన్ఎల్ దాటేసింది అనుకుందాం. ఇక ఆ తర్వాత జియోను కూడా ఇది కిందకు నెట్టేయబోతుంది. కాబట్టి చివరిగా ఇది భారతదేశపు యొక్క అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించనుంది. అయితే అసలు ఇలానే ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇలా ఎందుకు జరుగుతుందో కూడా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ మన భారత్ యొక్క బ్యాక్ బోన్ డేటా నెట్వర్క్ అని మనం తెలుసుకున్నాం కదా. అసలు బ్యాక్ బోన్ డేటా నెట్వర్క్ అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ ప్రశ్న గురించి మనం ముందుగా దృష్టి పెడితే బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ కు ఇంటర్నెట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ మన భారత సంచార నిగమ్ లిమిటెడ్ దాని ఇంటర్నెట్ కనెక్టివిటీ వివిధ మాధ్యమాల నుండి వస్తుంది. అంటే ముందుగా జలాంతర్గామి కేబుల్లు అంటే సబ్మరైన్ కేబుల్స్. ఇవి నీటి అడుగున అధిక సామర్థ్యం సముద్రపు లోతు నుంచి వచ్చే హై డేటా స్పీడ్ కేబుల్స్. అంటే ఒక ఖండం మరొక ఖండంతో అనుసంధానమై ఇవి ఉంటాయి. ఒక దేశం మరో దేశంతో అనుసంధానమై ఈ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఈ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అనేది అవుతుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రపంచమంతటా వ్యాపించిన ఇంటర్నెట్ ఈ సబ్మెరైన్ కేబుల్స్ ద్వారా ప్రపంచమంతటా వ్యాపించిన ఇంటర్నెట్ ఈ సబ్మెరైన్ కేబుల్స్ ద్వారానే వ్యాపించి ఉంటుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ తన ఇంటర్నెట్ ను ఈ అంతర్జాతీయ సబ్మెరైన్ కేబుల్స్ నుండి పొందుతుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చే డేటా అంతా ఉపగ్రహం నుండి వస్తుందని కాదు. మనలో చాలా తక్కువ మంది శాటిలైట్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కూడా మనం సబ్మెరైన్ కేబుల్స్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. అంటే ఇంటర్నెట్ కోసం బిఎస్ఎన్ఎల్ ఉపయోగించే అత్యంత ముఖ్యమైన సబ్మెరైన్ కేబుల్స్ లో సెమీవి కూడా ఒకటి. అంటే SEA-MVWE. దీనినే సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, వెస్ట్రన్ యూరోప్ సబ్మెరైన్ కేబుల్ అంటారు. బిఎస్ఎన్ఎల్ ఫ్లాగ్ కూడా ఉపయోగిస్తుంది. ఫ్లాగ్ అంటే ఫైబర్ ఆప్టిక్ లింక్ అరౌండ్ ద గ్లోబ్ అని అర్థం.
బిఎస్ఎన్ఎల్ ఈ 2 ప్రధాన కేబుల్స్ ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది. అయితే ఎయిర్టెల్, జియో యొక్క డేటా అనేది ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా జియో గురించే మనం మాట్లాడుకుంటే, జియో కూడా ఇంటర్నెట్ కు కనెక్ట్ అవడానికి సబ్మెరైన్ కేబుల్స్ ను ఉపయోగిస్తుంది. అయితే జియో గురించి మీరు చాలా సార్లు వినే ఉంటారు. ముఖేష్ అంబానీ యొక్క జియో పెద్ద ఎత్తున పెట్టుబడులు చేస్తూ ఉంటుంది. ఈ కొత్త సబ్మెరైన్ కేబుల్స్ ను ఉపయోగించడం ద్వారా ఇతర దేశాలతో భారత కనెక్టివిటీని సాధించింది. అయితే జియో భాగస్వామ్యంతో 2 వైపులా డేటా సంపాదన సాధ్యం. ఇక జియో కూడా ఈ సబ్మెరైన్ కేబుల్స్ పైనే ఆధారపడి ఉంది. మరొక అతిపెద్ద విషయం ఏమిటి అంటే, బే ఆఫ్ బెంగాల్ గేట్వే జలాంతర్గామి కేబుల్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ సబ్మెరైన్ కేబుల్ను అంటే బీబీజీ, బే ఆఫ్ బెంగాల్ గేట్వే అని పిలుస్తారు. అయితే జియో, రిలయన్స్ మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. ఇది కాకుండా జియోకు ఆసియా, ఆఫ్రికా, యూరోప్ కేబుల్ కూడా ఉంది. దీనిని ఏఈఈ పిలుస్తూ ఉంటారు. అంటే ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్, ఐఏఎక్స్, దీనినే ఐఏఎక్స్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ కేబుల్స్ ఇన్స్టాలింగ్ లో జియోకు కూడా వాటా అనేది ఉంది. ఇక జియో సబ్మెరైన్ కేబుల్స్ ఇన్స్టాల్ చేయటమే కాకుండా డేటాను కూడా సేకరిస్తుంది. దీని ద్వారానే జియో కూడా ఈ నెట్వర్క్ ను పొందుతుంది. ఇక ఎయిర్టెల్ విషయానికే వస్తే, ఇందులో ఎయిర్టెల్ కు కూడా పాలు అనేది పంచుకుంటుంది. ఎయిర్టెల్ అనేక సబ్మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు అనేది చేసింది. సౌత్ ఈస్ట్ ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ అని పిలువబడే SCAMEWA మాదిరిగా పశ్చిమ ఐరోపా కారిడార్ ను కూడా కలుపుతున్న కేబుల్ ఇది. ఇక మరోవైపు EIG, దీనిని యూరప్ ఇండియా గేట్వే అని పిలుస్తారు. ఇందులో కూడా వారు పాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్, టాటా మరియు జియో కంపెనీలు జలాంతర్గామి కేబుళ్లను ఏర్పాటు చేస్తాయి. జియో, ఎయిర్టెల్ గురించే మనం మాట్లాడుకుంటే, బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీని సరళమైన మార్గంలో తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది అవసరం. ఇక్కడ ప్రధాన ఆట నేషనల్ బ్యాక్బోన్ నెట్వర్క్. అంటే నేషనల్ వెన్నెముక నెట్వర్క్ అంటే ఏమిటి అంటే, దీని గురించి కాస్త వివరంగా మనం ముందుగా తెలుసుకోవాలి. దేశంలో 2-3 ప్రాంతాల నుంచి కనెక్టివిటీ అనేది ఉంటుంది. అంటే మీరు అంతర్జాతీయ సబ్మెరైన్ కేబుల్ను మనం కనెక్ట్ చేసే ప్రదేశం నుండి ఇంటర్నెట్ అనేది పొందుతూ ఉంటాం. ఇప్పుడు మనం దాన్ని దేశంలోని ప్రతి మూలకు కూడా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి నగరానికి కేబుల్ను అనుసంధానించడం అతిపెద్ద జాతీయ బ్యాక్బోన్ నెట్వర్క్. అంటే అతి చిన్న పట్టణానికి కూడా ఈ కనెక్షన్ అనేది అనుసంధానం చేయాలి. అంటే ప్రతి జిల్లాకు, ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి కూడా అనుసంధానం చేయాలి. దీనినే బ్యాక్ బోన్ నెట్వర్క్ అని అంటారు. ఒక కేబుల్ ద్వారా దేశంలోని ప్రతి మూలకు కనెక్ట్ చేయటం నిజంగా ఒక ప్రధానమైన విషయం. ఇక నేషనల్ బ్యాక్ బోన్ నెట్వర్క్ విషయానికే వస్తే, దీన్ని ఆప్టికల్ ఫైబర్ OFC అని అంటారు. అంటే బిఎస్ఎన్ఎల్ కు అంటే ఒక మంచి బ్యాక్ బోన్ నెట్వర్క్ అనేది ఉంది. ప్రతి గ్రామానికి బిఎస్ఎన్ఎల్ అనుసంధానం చేయటానికి ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేసింది. మనం లాస్ట్ వీడియోలో కూడా జియో, ఎయిర్టెల్ మరియు విఐ ఎలా అధిక చెల్లింపు కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నాయో తెలుసుకున్నాం కదా. అంటే అధిక వేతనం చెల్లించే కస్టమర్లు గ్రామాల్లో ఉండరు. కేవలం ఇటువంటి వారు నగరాల్లో మాత్రమే నివసిస్తూ ఉంటారు. మరి నగరాల వరకు వారి బ్యాక్ బోన్ నెట్వర్క్ చాలా బాగుంటుంది. కానీ గ్రామాల విషయంలో వారు తమ బ్యాక్ బోన్ నెట్వర్క్ ను అంతగా బలోపేతం చేయలేదు. అంటే వారు అటువంటి ప్రాంతాల్లో డబ్బు అనేది ఎక్కువగా పెట్టుబడి అనేది పెట్టలేదు. ఎందుకంటే అక్కడ నుంచి డబ్బు ఎక్కువగా రాబట్టుకోలేమని ఆ కంపెనీలకు ముందుగానే తెలుసు. అంటే జియో లేదా ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఆఫర్ల మాదిరిగా మొదటి ఆఫర్లో ప్రజలు వారితో చేరాలని ఆఫర్ అనేది ఉంది. జాయిన్ అయ్యాక ఈ ఆఫర్ అనేది ముగుస్తుంది. ఆ తర్వాత ఆ కస్టమర్లందరూ కూడా నార్మల్ రేట్స్కే ఇప్పుడు డేటా అనేది కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ రేట్ అనేది మొదట తగ్గినా కూడా ఇప్పుడు బాగా పెంచేశారు. అంటే ఇప్పుడు ఈ ప్రైజెస్ అనేవి చాలా వరకు పెరిగాయి. కాబట్టి ఈ విధంగా కొంతమంది వినియోగదారులు నష్టపోతూ ఉన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి కస్టమర్లను కోల్పోతామనే భయం ఈ ప్రైవేట్ నెట్వర్క్స్ కు చాలా తక్కువ. ఎందుకంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా పెరిగినప్పుడు ఈ కస్టమర్లను పోగొట్టుకుంటామని జియో వంటి నెట్వర్క్స్ కు ముందుగానే బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ వారు ఉచిత సేవలను తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ధర పెరిగినప్పుడు వారు ఉచిత సేవలను ఆపేస్తూ ఉంటారు. కాబట్టి ఆ నష్టం నుండి తప్పించుకోవటానికి, అనవసరమైన ఉచిత సేవల నుండి దూరంగా ఉండటానికి జియో, ఎయిర్టెల్ మరియు మరికొన్ని ప్రైవేట్ నెట్వర్క్స్ గ్రామాల్లో వారి యొక్క బ్యాక్ బోన్ నెట్వర్క్ ను అంతగా బలోపేతం చేసుకోలేదు. కాబట్టి బలమైన నెట్వర్క్ అంటే ఇప్పుడు కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే. అంటే మన నేషనల్ బ్యాక్ బోన్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్. ఇక జియో విషయానికి వస్తే వారి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ నెట్వర్క్ అనేది ఉంది. ఇప్పుడు ఇది పెద్ద నగరాలను కూడా కలుపుతుంది. అదేవిధంగా మన భారతీయ ఎయిర్టెల్ గురించే మాట్లాడితే, మన నేషనల్ బ్యాక్ బోన్ నెట్వర్క్ కూడా విస్తరించబడి ఉంది. దాన్ని రకరకాలుగా వ్యాపింపచేశారు. కానీ ప్రధానంగా ఎయిర్టెల్, జియో వారి బ్యాక్ బోన్ నెట్వర్క్
అంటే ప్రధాన కేబుల్ ఇది ఆర్ఈ సబ్మెరైన్ కు కనెక్ట్ చేయబడి ఉంది. అంటే గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలకు ఇది చేరలేదు. దీంతో బిఎస్ఎన్ఎల్ కు ఇప్పుడు చాలా లాభం అనేది చేకూరనుంది. కానీ జియో మరియు ఎయిర్టెల్ గురించే మనం మాట్లాడితే ఆ డబ్బును జియో మరియు ఎయిర్టెల్ ఎక్కడ ఖర్చు చేశారు? మరి ఆ డబ్బు గ్రామాలకు చేరకపోతే అక్కడ కేబుల్ అసలు ఎందుకు వారు వేయలేదు? అంటే బ్యాక్ బోన్ ఇన్పుట్ ను ఖర్చు చేయకపోతే ఈ డబ్బును ఎక్కడ ఖర్చు చేశారు అనే కదా. వారేం చేశారు అంటే బిగ్ డేటా సెంటర్స్ పెట్టారు. అసలు ఈ బిగ్ డేటా సెంటర్లు ఏమిటి అని మీకు అనుమానం కలుగుతుంది కదా. బిగ్ డేటా సెంటర్స్ అంటే వారు డేటా స్టోర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పంపిణీ అనేది చేస్తున్నారు. అంటే ఒక ప్రత్యేక రాష్ట్రంలో 2 లేదా 3 పాయింట్స్లో డేటా సెంటర్ వేస్తే అప్పుడు ఇంటర్నెట్ ఆ రాష్ట్రానికి మరింత మెరుగ్గా చేరుకోవచ్చు. అంటే దేశంలో ఒకే ఒక డేటా సెంటర్ ఉంటే లేదా చాలా తక్కువ ఉంటే ఆ సంఖ్య అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ సంఖ్య తక్కువేమీ కాదు. వాటి వేగం మరియు కనెక్టివిటీ చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి కనెక్టివిటీ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్, జియో డేటా సెంటర్లను ఈ విధంగానే ఉపయోగించుకుంటున్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్లో చాలా తక్కువ డేటా సెంటర్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ లోపాన్ని తీర్చడానికి బిఎస్ఎన్ఎల్ త్వరలో భారతదేశం అంతటా కూడా 1,00,000 4G బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతుంది. ఇది ఇప్పుడు 4G తర్వాత 5Gగా మారబోతుంది. 4G సాచురేషన్ ప్రాజెక్ట్ను బిఎస్ఎన్ఎల్ స్వాతంత్రంగా నిర్వహిస్తుంది. తద్వారా గ్రామాలకు 4G కనెక్టివిటీ చాలా సులభంగా చేరుతుంది. ఆ తర్వాత నెట్వర్క్ను అప్గ్రేడ్ కూడా చేస్తున్నారు. అంటే ఫైబర్ టెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను కూడా వేస్తున్నారు. సూపర్ ఎడ్జ్ రూటర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మరొక అతిపెద్ద విషయం ఏమిటి అంటే బ్రాడ్బ్యాండ్ సర్వీస్ యొక్క మెరుగుదలపై కూడా కృషి అనేది చేస్తుంది. 5Gని అందుబాటులోకి తీసుకురావాలి అంటే 2025లో ఎలాగైనా సరే 5Gని లాంచ్ చేయాలని డెడ్లైన్ అనేది బిఎస్ఎన్ఎల్ విధించుకుంది. అంటే ఇప్పుడు కనుక వీరు 4G నెట్వర్క్ సక్రమంగా ఏర్పాటు చేయగలిగితే భారత్లో 4G సేవలను మంచి మార్గంలో ప్రారంభిస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నిజంగానే అప్గ్రేడ్ కావాల్సిన సమయం. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల అవసరం తగ్గుతుంది. కాబట్టి ఆగస్టు నాటికి బిఎస్ఎన్ఎల్ సరైన సమయంలో 4Gని కనుక తీసుకువస్తే అప్పుడు నిజంగా మన భారత్లో డేటా సునామీ అనేది మన టాటా బిఎస్ఎన్ఎల్ సృష్టించబోతుంది. ఇక ఆ తర్వాత వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు అయ్యాక దాని తదుపరి ఏడాదికి 5Gకి అప్గ్రేడ్ చేయటం మరింత సులభం. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ను అధిగమించడం జియో మరియు ఎయిర్టెల్కు చాలా కష్టం. చివరికి వారు కూడా తమ ధరలను తగ్గించాల్సి వస్తుంది. ఈలోగా ప్రభుత్వం మరేదైనా చేస్తే అది ఎక్కడికి పోలేదు. అయితే ఇలాంటి పరిస్థితిలో బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ చేయటం అందరికీ నిజంగా ఎంతో లాభమని చెప్పుకోవాలి. మరి మీరు కూడా బిఎస్ఎన్ఎల్లోకి మీ సిమ్ను పోర్ట్ చేశారా లేదా? అలాగే మీరు కూడా మన భారత నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్కు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.